హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు కస్టర్డ్ హల్వా చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో 2 కప్స్ నిండుగా షుగర్ యాడ్ చేశాను. 1 కప్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 2 కప్స్ నిండుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ మొత్తం కూడాను బాగా కరిగిపోయేలాగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక వెజల్ తీసుకున్నాను. అందులో 4 టేబుల్ స్పూన్స్ నిండుగా గీ యాడ్ చేశానండి. గీ బాగా వేడైపోయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లైట్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి ఉంచిన కస్టర్డ్ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. కస్టర్డ్ మిక్స్ని ఇందులో వేసిన తర్వాత కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలండి. కుకింగ్ మొత్తం కూడాను ఇంకా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు మనం ఇలా స్టిచ్ చేస్తూ ఉంటే హల్వా మొత్తం కూడాను ఇలా థిక్గా తయారైపోయి ట్రాన్స్పరెంట్ కలర్లోకి తయారవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్కి లైట్గా ఘీ అప్లై చేసుకున్న తర్వాత ఈ హల్వాని మొత్తం కూడాను అందులో వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత హల్వా మొత్తం కూడాను ఇలా తయారవుతుందండి. దీన్ని ఒక నైఫ్ తీసుకొని ఇలా కార్నర్స్కి ఇలా చేసినట్లయితే మనము ప్లేట్లోకి తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ హల్వా తినడానికి రెడీ అయిపోయిందనమాట. కస్టర్డ్ హల్వా మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.